ఒక ముగ్గురు ఆడవాళ్ళు బావి దగ్గరికి నీళ్ళకి వెళ్తారు. అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే మాటల మధ్యలో మొదట ఆమంటుంది, మా కోడలు చాలా అందంగా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళలో మా కోడలు అందం గురించి మాట్లాడుకోని వాళ్ళే లేరు అంటుంది. రెండవ ఆమంటుంది, మా కోడలు అందంతో పాటు చాలా చదువుకున్నది, అందం హోదా కూడా ఉంటుంది అని చెప్తుంది. ఇక మూడో ఆమంటుంది, మా కోడలు అంతగా చదువుకోలేదు, అలాగే పెద్దగా అందగత్తె కూడా కాదు అని చెప్తుంది. ఇక ముగ్గురు నీళ్ళ బిందెలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. మార్గం మధ్యలో మొదట ఆమె కోడలు ఎదురవుతుంది. చూసారా, అదిగో మా కోడలు ఎంత అందంగా ఉందో కదా అని అంటారు. ఆ కోడలు అత్తను చూసి ఇట్లా చిన్న చిరునవ్వు నవ్వి ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత రెండో ఆమె కోడలు ఎదురవుతుంది. ఆమె, అదిగో చూసారా మా కోడలు ఎంత హుందాగా ఉందో, తన హోదాతనాన్ని ఎలా చూపిస్తుందో చూడండి అంటుంది. ఆమె అసలు ఈ అత్త మాటలు కూడా పట్టించుకోనట్టు, అసలు ఆమె ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతుంది. ఇక మూడో ఆమె కోడలు ఎదురవుతుంది. ఆమె వాళ్ళ అత్త ఏదో మాట్లాడబోతుండగానే వాళ్ళ అత్త దగ్గర నుంచి బిందె తీసుకొని, అత్తమ్మ మీరెందుకు వచ్చారు, నీళ్ళు అవసరమైతే నేను తెచ్చేదాన్ని కదా అని చెప్పేసి తన దగ్గర నుంచి నీళ్ళ బిందె తీసుకొని దబదబా ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే మిగతా ఇద్దరు కూడా ఆశ్చర్యంగా ఈ మూడో ఆమె కలిసి చూస్తూ ఉంటారు. ఆమె మూడో ఆమె చిన్న చిరునవ్వు నవ్వుతూ, ఇది మీ కోడలకు అలవాటైంది కాకపోవచ్చు, దీన్నే సంస్కారం అని అంటారు. ఎందుకంటే చదువు హోదా కన్నా సంస్కారం చాలా ముఖ్యమైనదని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.